स्थिरैरङ्गैस्तुष्टवागुंसस्तनोभिः यशेमदेवहितं यदायुः श्रद्धा देवी जुषमाना न आगात् विश्वादी भद्रासु मनस्यमाना त्वयाजिष्टानुदमाना दुर्तात् बृहत्वदेव विदधे सुवीराः त्वयाजिष्ट अशिर्भवति देवि त्वया ब्रह्मागतश्रीरुतत्वया त्वयाजिष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्वद्रविनो न मेधे मेधां म इन्द्रो दधातु मेधां देवी सरस्वती मेधां मे अश्विना बुभावा दत्तां पुष्करश्रदा अप्सरासु तया मेधा गन्धर्वेषु च यन्मनः दैवीं मेधा सरस्वती सा मां मेधा सुरभिर्जुषदागु स्वाहा आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगती जगम्या ऊर्जस्वती पयसा पिन्वमाना सा मां मेधा सुप्रतीकाजुषन्तां मयि मेधां मयि प्रजा मय्यग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजा मय्यिन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजा मयि सूर्यो भ्राजो दधातु अक्षतलु पूलु तीसुकोंडि पादयोः पाद्यास्ते स्वर्गं मुखे औपचारिक स्नानं समर्पयामि ओम ब्रह्मादेवानां पदवीः कवीनां शरविप्राणां महिषो मृगानां श्येनो गृध्रानागस्पति दर्वनानागुं सोमः पवित्रमत्येतरे भन्नो प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु అటువైపు చివర ఆకుంది కదా అక్కడ వేయండి సరస్వతి సహిత బ్రహ్మానం సరస్వతి అమ్మవారిని అట్లానే బ్రహ్మదేవుని కూడా తలుచుకొని మళ్ళీ అక్షతులు వేయండి సరస్వతి సహిత బ్రహ్మాణమావాహయామి ఉదయామి వారి చేతిలో తీసుకోండి చెప్పినప్పుడు మళ్ళీ పెడుతున్నాను ఇదం విష్ణుర్విజక్రమే త్రేధానతదేవదం సమూఢమస్య భాగంసురే సక్తమివతన ఉనాపనందో యత్ర ధీరావన సావాచవక్రద అత్రాసఖాయ సఖ్యాన్ని జానతే భద్రైషా లక్ష్మీర్ణహితాదవాచి కలశం వెనకాల ఆకుంది లక్ష్మీ సమేత సరస్వతి అమ్మవారి దగ్గరగా అక్షతులు పూలు వేయండి యజ్ఞోపవీతాది ఆభరణార్థే పుష్ప మహాగణాధిపతి చిన్నగా లేచి నుంచొని పువ్వుతో కూడా గణపతికి సరస్వతి అమ్మవారికి కూడా పూజ చేస్తుండండి మహాగణపతయే నమః ఓం సుముఖాయ నమః ఓ ప్లేట్లో పూలు ఉన్నాయి చక్కగా చుట్టూ కూడా ముందుగా సోమ సూర్యాగ్నిలోచనాయ నమః సర్వసిద్ధిప్రదాయ నమః వినాయకాయ నమః దైవాయ నమః విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృతినే నమః సుప్రదీప్తాయ నమః సుఖంధయే నమః సురాధ్యక్షాయ నమః మహావిఘ్నాయ నమః మహాగణపతయే నమః వినాయకాయ నమః గౌరీపుత్రాయ నమః కర్త్రే నమః సామఘోషప్రజాయ నమః పరాయ నమః స్థూలతుండాయ నమః అగ్రగణ్యాయ నమః ధీరాయ నమః వాగీశాయ నమః సిద్ధిదాయకాయ నమః దూర్వాబిల్వప్రియాయ నమః కాంతాయ నమః స్వయం సిద్ధాయ నమః సిద్ధార్చన పదాంబుజాయ నమః బీజాపూరఫలస్తకాయ నమః వరదాయ నమః శాశ్వతానసాయ నమః స్ఫలావన్యసుధాసారాజతమన్మథ విగ్రహాయ నమః సమస్త జగదాధారాయ నమః మాజినే నమః మూషికవాహనాయ నమః రమార్చితాయ నమః విధయే నమః శ్రీకంఠాయ నమః విభుధేశ్వరాయ నమః చింతామణిదీపపతయే నమః పరమాత్మనే నమః గజాననాయ నమః హృష్టాయ నమః తుష్టాయ నమః ప్రసన్నాత్మనే నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః మహాసరస్వత్యై నమః మహాసరస్వత్యై నమః మహాసరస్వత్యై నమః మహావిద్యాయ నమః మాయాయ నమః మాజినే నమః సరస్వతిప్రదాయ నమః శ్రీప్రదాయ నమః మహాభద్రాయ నమః మహామాయాయ నమః వరప్రదాయ నమః శ్రీప్రదాయ నమః పద్మనిలయాయ నమః పద్మాక్ష్యే నమః పద్మభక్త్రాయ నమః మహాభాగాయ నమః మహోత్సాహాయ నమః దివ్యాంగాయ నమః సురవందితాయ నమః మహాకాళియే నమః మహాపాశాయ నమః భదాయ నమః భారత్యే నమః ధామాయ నమః గోవిందాయ నమః గోమత్యే నమః శివాయ నమః జటిలాయ నమః వింధ్యావాసాయ నమః వింధ్యాచల విరాజితాయ నమః చండికాయ నమః వైష్ణవ్యే నమః బ్రాహ్మ్యే నమః బ్రహ్మజ్ఞానైకసాధనాయ నమః సౌదామిన్యే నమః సుధామూర్త్యే నమః సుభద్రాయ నమః సురపూజితాయ నమః సువాసిన్యే నమః వినిద్రాయ నమః పద్మలోచనాయ నమః విద్యారూపాయ నమః విశాలాక్ష్యే నమః బ్రహ్మజాయ నమః
బ్రహ్మాదాయై నమః మహాఫలాయై నమః త్రయీమూర్తయే నమః త్రికాలజ్ఞానాయై నమః శుంభాసురమర్ధిన్యై నమః శుభదాయై నమః స్వరాత్మికాయై నమః రక్తబీజనిహంత్రియే నమః చాముండాయై నమః అంబికాయై నమః ముండకాయ ప్రహరణాయ నమః ధూమ్రలోచనమర్దనాయ నమః సర్వదేవస్తుతాయై నమః సౌమ్యాయై నమః సురాసురనమస్కృతాయై నమః కాలరాత్రియే నమః కళాధారాయై నమః రూపసౌభాగ్యదాయిన్యే నమః వాగ్దేవ్యే నమః పరారోహాయై నమః వారాహ్యే నమః పారిదార్శనాయై నమః చిత్రాంబరాయై నమః చిత్రగంధాయై నమః కామప్రదాయై నమః వంద్యాయై నమః విద్యాధనసుపూజితాయ నమః శ్వేతాననాయ నమః నీలభుజాయై నమః చతుర్వర్గఫలప్రదాయ నమః చతురార్ణసామ్రాజ్యాయై నమః రక్తమధ్యాయై నమః నిరంజనాయ నమః హంసాసనాయ నమః నీలజంఘాయ నమః బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్ప మళ్ళీ అక్షతలు వేసి నమస్కారం చేయండి. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ధూపం ఆపి చేత్తో ఆపండి. అలా అంటే మళ్ళీ ధూపమాఘ్రాపయామి. రెండు చేతులతో కూడా చక్కగా దీపారాధన అందరూ నైవేద్యం పెట్టింది. రక్తబీజ నిహంత్రియే నమః అంటే రక్తాక్షి రక్తదిక్తాయ నమః చండీలో కూడా వస్తుందన్నమాట. రక్తం చుక్కబడితే రాక్షసుడు పుడుతూ ఉంటాడు. అమ్మవారికి ఆగ్రహం వచ్చేసి నాలుక మొత్తం కూడా తెరిచేసి రక్తాక్షి రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుని అంటే నీరు చుక్క కూడా పడకుండా అంతగా రాక్షసులు లేకుండా మా లోకం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి అంటే మంచి వాళ్ళు ఉండాలి. అట్లానే